నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం. తనకు పునర్జన్మను జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ అని పేర్కొన్న పవన్. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఎక్స్ వేదికగా తెలంగాణ ప్రజలకు విషెస్ తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. భారత్లోనూ మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుదల. జూన్ 1 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 3758 క్రియాశీల కేసులు నమోదు. సిద్దిపేట జిల్లా తీగుల్లో బీఆర్ఎస్ లైన్ ప్రారంభించిన హరీష్ రావు. అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు చేశారంటూ ప్రభుత్వంపై విమర్శ. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు. తమ 5 ఏళ్ల అప్పుల్లో 44% కూటమి ప్రభుత్వం కేవలం ఏడాది. తెలంగాణ రాష్ట్రం 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చారిత్రక దినాన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను ఆయన స్మరించుకున్నారు. వారి ఆత్మశాంతికి ప్రార్థిస్తూ వారి త్యాగ నృతిని కొనియాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి నేడు తన సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం. వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం. రాష్ట్రంలో మహిళా లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇదే కాదు, ఈనాడు మహిళా సంఘాల సభ్యులు 67 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 2 జతల చీరలను ఆడబిడ్డ కానుకగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ మహిళలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది అని చెప్పి ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వము ఒక ఔర్యాన్ని ప్రదర్శించి ఆడబిడ్డలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, కట్టు బానిసత్వాన్ని, వెట్టి చాకిరిని తెలంగాణ సమాజం ఏమాత్రము సహించదు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం. గత 10 ఏళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. మేము చేస్తున్నది అప్పచెప్పాం. దేశంలో అదానంగా ఈనాడు బంధించిన యువకులపై పలు కేసులు ఉన్నాయని, పోలీసులపైనే వారు చేయి చేసుకున్నారని డీజీపీ వెల్లడించారని అనిత గుర్తు చేశారు. ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని, పోలీసులను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని ఆమె స్పష్టం చేశారు. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించవద్దని సూచించారు. ఇష్యూ ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే
ఏంటి మనకు అదొక్కటి చెప్పండి. మాకు వాళ్ళ గంజా బ్యాచ్ నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి, అసలు తెనాల్లోని నాటిపేట మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, విలేకరులుగా మీకు కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేసుకుంటారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగులు వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేనేమంటానంటే కొంత పని మన డిపార్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా జనసేనాని పోస్టు పెట్టారు. తనలో ఉద్యమ స్ఫూర్తిని జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ అని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. బతుకు భరోసా నువ్వే, నవీన జీవన భావన నువ్వే, దేవుళ్ళందరి దీవెన నువ్వే. తెలంగాణ తల్లి జయ హో, తెలంగాణ తల్లి జయ హో, తెలంగాణ తల్లి జయ హో. సోను సూద్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నాడు. వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం సోను సూద్ ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అయింది అని అన్నారు. मंदिर का फोटो खड़े हो तुम लोग, 4 जने ऑल 4 पीपल। ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहे। नेक्स्ट प्रोजेक्ट अभी वी आर स्टार्टिंग ए फिल्म कॉल्ड नंदी, जो मैं एक्ट भी कर रहा हूँ, डायरेक्ट भी कर रहा हूँ। ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు
తెలుగు ప్రజలు తెలుగు జాతి ఒక్కటే, తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ తల్లి జయ హో తెలంగాణ తల్లి. పచ్చని సీరా కట్టుకొని వరి కంకులు సేత పట్టుకొని, పచ్చని సీరా కట్టుకొని వరి కంకులు సేత పట్టుకొని, చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకొని, చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకొని, సౌభాగ్యానికి ప్రతిబింబంగా మెడలో నగలే వేసుకొని, సౌభాగ్యానికి ప్రతిబింబంగా మెడలో నగలే వేసుకొని, మా బతుకులనే తీర్చిదిద్దగా నిలువెత్తలి పోరాటమనే పునాది పైన పిడికిలి పీఠం ఎక్కిన తల్లి తెలంగాణ తల్లి జయ హో తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి జయ హో తెలంగాణ తల్లి. గణాంకాల ప్రకారం అత్యధికంగా కేరళలో 1400 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర 485, ఢిల్లీ 436, గుజరాత్ 320, పశ్చిమ బెంగాల్ 287, కర్ణాటక 238 రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో 23 క్రియాశీల కేసులు ఉండగా తెలంగాణలో 3 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 3758 మంది కోవిడ్ తో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన BORS కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్పై విమర్శల వర్షం కురిపించారు. బియ్యావుల జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి, మీరు పోరాటం చేయండి, మీ వెంట మేముంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు. కానీ కేసీఆర్ గారు ఒక సంవత్సరం ఆలోచించింది. ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాప మళ్ళా జెండా దించొద్దు, తెలంగాణ వచ్చేది ఉంటేనే మన ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమదనం చేసి ఒక నెలల తరబడి ఆలోచించి 2001లో BRS పార్టీని పెట్టింది. ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది. ఎవరికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటాడు అనే ఒక అపకీర్తి ఉండేది. ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గడ్డిపోచల్లాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు. ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసిండు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం, దేశంలోని పార్టీలను ఒప్పించడం, ఈ రెండు కేసీఆర్ గారు చేసిండు.
అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్. గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని. కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా? ఆనాడు 1996లో ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ. చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇయ్యకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ. అసలు కేంద్రంలో 8 ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ. ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ నోరుగొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులుతున్నదే బీజేపీ. బీఆర్ఎస్ సొంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దార్శనికత వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఆమె అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె జాతీయ పతాకంతో పాటు జాగృతి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ త్యాగాలతో కూడిన ఈ చారిత్రక ఘట్టంలో పాలు పంచుకున్న జాగృతి కార్యకర్తలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి, జయ హో తెలంగాణ తల్లి. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. తెలంగాణ జాగృతి నుంచి చేసినటువంటి ఈ చిరు ప్రయత్నంలో మరి అనేక మంది వారి కవితలను పంపితే అందులో నుండి 50 బెస్ట్ పోయమ్స్ తీసుకొని ఇవాళ కవుల్ని అందరిని కూడా ఇన్వైట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా మరి కొనసాగిస్తున్నటువంటి ఘనపురం దేవేందర్ అన్న గారికి, మా తమ్ముడు నవీనాచారి కష్టపడి కూడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ సుందరి ఓపల్ సుజాత చావంగ్ శ్రీ శుభాకాంక్షలను తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు కూడా సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. A happy Telangana State Formation Day. Wish you a happy Telangana State Formation Day. Wish you a happy Telangana State Formation Day. I wish you a happy Telangana State Formation Day. 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 I wish you a happy Telangana State Formation Day. over to you. కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దశాబ్ద అనుభవం, పాల నాద దక్షత గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ ఆ అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడిందేమీ లేదని విమర్శించారు. తమ 5 ఏళ్ల పాలనలో చేసిన మొత్తం అప్పులు 44% సమానమైన రుణాన్ని ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలోనే తీసుకుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, లేకపోతే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. Both the judgments delivered by Supreme Court. One on Monday, dated 30th, and the other today. And also, if one were to observe the comments
which were made by the Supreme Court judges, it is evident from these comments as well as the judgments also pronounced that whatever Chandrababu Naidu has been speaking, Supreme Court categorically reprimanded Chandrababu Naidu not to speak of such lies. In fact, Supreme Court has made it very clear not to bring God into politics. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.